నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారనేటువంటి ప్రచారం జనరల్గా ఉంది. సో ఆయన సినిమాలకు అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, సినిమాలకు సంబంధించి టికెట్ల విషయంలో కూడా సరిగా స్పందించలేదు పాజిటివ్గా అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థులకి ఆయన సపోర్ట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలా సపోర్ట్ చేసిన దానికి సంబంధించి జగన్ టీం చాలా కామెంట్ చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే చిరంజీవి పైన దుమ్మెత్తు పోస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించారనేటువంటి ప్రచారం ఉంది, చర్చ కూడా సాగుతోంది జనాల్లో. సో ఇప్పుడేం ప్రజెంట్ చిరంజీవి అందరికీ తెలిసిందే టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూటమికి ఆయన సపోర్టుగా అంటే ఆ కూటమి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఆ కూటమికి కామెంట్ పాజిటివ్గా చేయడంతో జగన్ టీం ఆయన పైన ధ్వజమెత్తుతున్నారన్న సంగతి తెలిసిందే. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు? ఎవరైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని చూస్తే, సో జగన్ ఉన్న 5 ఏళ్ళు వైఫల్యం కూడా మనం చూస్తే ఖచ్చితంగా కూడా మార్పు రావాలి అని కోరుకుంటారు, ఎవరైనా కోరుకుంటారు. అది కూడా కాకుండా చిరంజీవి గారు లాంటి వాళ్ళు అయితే కూడా, అంటే వాళ్ళకు కూడా అక్కడ అనుబంధం ఉంది కాబట్టి, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి, సో వాళ్ళకు కూడా ఆ రాష్ట్రం బాగుండాలి అనేది ఎవరైనా సెలబ్రిటీస్కి అందరికీ ఉంటుంది. ఎందుకుండదు? వాళ్ళు పుట్టిన ప్లేసే కానివ్వండి, వాళ్ళ పూర్వీకులు ఉన్న ప్లేసే కానివ్వండి, అట్లాంటిది. అది కూడా కాకుండా ఇండస్ట్రీకే కానివ్వండి, అంటే అక్కడ సుభిక్షంగా ఉంటే ఏపీ, సో టికెట్లు కూడా అంటే రేట్లు తగ్గించేయటం జరిగింది ఇప్పుడు. అంటే కక్ష సాధించాడు. సరే, రాష్ట్రం సుభిక్షంగా ఉంటే అందరూ సినిమాలకు వచ్చే అవకాశం ఉంటుంది. సో కరువు ప్రాంతం లాగా అయిపోతే రాష్ట్రం, సో సినిమాలను ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? సినిమా థియేటర్ల వరకు ఎవరైనా వస్తారా? ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉండాలి ఏపీ. అభివృద్ధిలో ఉంటే అందరికీ బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళకి కానివ్వండి, అన్నిటికీ బాగుంటుంది అనేది అయితే ఎవరైనా ఆలోచిస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఇండస్ట్రీకి చేసిన నష్టం ఏంటి అని అంటే ఓన్లీ కక్ష సాధింపు చర్య కోసమే. అంటే బాలకృష్ణ గారి సినిమా వస్తుందంటే టికెట్ల రేట్ తగ్గించడం అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ద్వేషంతోనూ టికెట్లు తగ్గించేశాడు. సో థియేటర్స్లో 5 షోస్ వెళ్తాయి ఇప్పుడు. సో అన్ని షోస్ వేయకూడదు అని చెప్పి రూల్స్ పెట్టాడు. సో అంటే సినిమా రిలీజ్ అయినది అంటే ఈవేళ రేపు ఓటీటీలోకి తొందరగా వచ్చేస్తుంది మూవీ. వాళ్ళకి ఏమన్నా ఉంటే 1 వీక్లో కలెక్షన్స్ రావటమే ఉంటుంది. ఆ 1 వీక్లో షోస్ ఎక్కువ వేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తారు, కానీ ఆ షోస్ వేయకూడదు అంటారు. తర్వాత టికెట్స్ రేట్లు పడేయటం, అంటే తగ్గించేసేయటం, పూర్తిగా బాగా తగ్గించేయటం. అంటే కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమాలకి టికెట్ల రేటు కూడా లేకుండా పోతే, సో ఆ సినిమా రేపు పొద్దున ఆ ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడు? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచిస్తారు, పవన్ కళ్యాణ్ గారి గురించో బాలకృష్ణ గారి గురించో ఆలోచిస్తారు. వాళ్ళకైతే సినిమా చేయకపోయినా వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళకి లేని వాళ్ళ కాదు కదా, వాళ్ళకి ఈ సినిమాతోనే బతకాల్సిన వాళ్ళ కాదు కదా. సో అక్కడ దాని గురించి ఆ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళే కానివ్వండి, వెనకాల టెక్నీషియన్సే కానివ్వండి, ఇండస్ట్రీలో అంటే ఒక సినిమా పనిచేస్తే టెక్నీషియన్స్ అందరూ కానీ 24 క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా జీవనోపాధి ఉంటుంది. సో వాళ్ళకి ఆ పని అనేది దొరుకుతుంది. అలాంటిది నువ్వు ఒక సినిమాలో ఉన్న ఒక హీరో మీద ఉన్న కక్షతో ఆ సినిమా ఇండస్ట్రీని అంతా కూడా నాశనం చేయాలి, ఆ సినిమాలో ఆడకూడదు అన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. టికెట్ల రేటు సడన్గా తగ్గించావు, ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. ఆ ప్రొడ్యూసర్ లాస్ అయినప్పుడు మళ్ళీ సినిమా తీయగలుగుతాడా? వాళ్ళు 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు పెట్టాలి, మళ్ళీ ఇంకో సినిమా చేస్తే కానీ ఇంకో 10 మందికి భోజనం పెట్టేవాళ్ళు. ఒక ఇండస్ట్రీ అభివృద్ధి కానివ్వండి, కొంతమందికి పని దొరకటమే కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ ప్రొడ్యూసర్ లాస్ అయిపోయి ఇంకా సినిమాలు తీయలేని పరిస్థితికి వచ్చినాడంటే, సో ఒక ప్రొడ్యూసర్ని కోల్పోయినట్టే. సో ఆయన మూలాన ఎంతోమంది బతుకుని ఉంటారు ఇదివరకు. సో ఇంకా ఫ్యూచర్లో బతకడానికి అవకాశం లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. ఆ కుటుంబం కూడా అన్యాయమైనదే అవుతుంది. సో ఇలాంటివన్నీ చేసినా కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర ప్రొడ్యూసర్లే కావచ్చు, అగ్ర హీరోలు అందరూ కలిసి, డైరెక్టర్సే కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళారు. వెళితే కూడా ఆయన అహంభావం అనేది ఎక్కడా తగ్గకూడదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్లను లోపలికి రానివ్వకుండా ఎక్కడో ఆపి
అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. సరే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు వాళ్ళ డిస్కషన్లో కూడా వాళ్ళని చూసి చూడనట్టు విన్నట్టు అటు ఇటు దిక్కులు చూస్తూ వాళ్ళు మాట్లాడిన మాటకి సమాధానమే కానివ్వండి, వీళ్ళు ప్లీజింగ్గా రిక్వెస్టింగ్గా వీళ్ళు అడిగిన విధానాన్ని దాన్ని మళ్ళా కెమెరాల్లో బంధించి దాన్ని వాళ్ళని ట్రోల్ చేయటం కానివ్వండి. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి గారు రిక్వెస్టింగ్గా మాట్లాడారు, మహేష్ గారు వచ్చి ఇట్లా మాట్లాడారు, ఇవన్నీ ఆ వీడియోస్ బయట తీసుకొచ్చి ప్రచారాలు చేయటం. సో ఆయన దిక్కులు చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు మాట్లాడిన మాటకి సమాధానం కూడా లేదు. సో అంటే నవ్వుతారు కదా, ఒక నవ్వు నవ్వుతుంటాడు, ఆ నవ్వు అలాంటి నవ్వటమే కానీ అంటే ఒక రెక్లెస్గా, అంటే వాళ్ళకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అనే విధంగా వీళ్ళెవరు వీళ్ళకి నేను సరైన గుణపాఠం నేర్పాననే ఒకలాంటి ఆనందం పొందుతున్నాడు అనిపించింది అలాంటి నవ్వులు నవ్వటం. ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళని అవమానపరచడమే కానీ జరిగింది. సో అది కాకుండా ఇండస్ట్రీ నష్టపోతే చాలా కుటుంబాలు నష్టపోతాయి. ఇవన్నీ దృష్ట్యా వాళ్ళ హీరోలైనా వెళ్ళటం అక్కడికి, లేకుంటే వాళ్ళకి సినిమా లేకపోతే ఈ 5 ఏళ్ళు ఊరుకుంటే నెక్స్ట్ మళ్ళీ చేసుకుంటారు. సో వాళ్ళకి ప్రాబ్లం కాదు. ఇండస్ట్రీలో బతికే అన్ని కార్మికులకు అందరికీ కూడా నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు రిక్వెస్టింగ్కి వెళ్ళారు. సరే ఇవన్నీ అయిన తర్వాత కూడా ఆయన ఎలాంటి సమాధానం లేదు, రిటర్న్ రావటం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ ఇప్పుడు రావటం జరిగింది. సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎవరి మనోభావాలు వాళ్ళు వ్యక్తపరుచుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. వాళ్ళకి ఏ పార్టీ నచ్చితే అక్కడ ఆ పార్టీకి సపోర్ట్ చేసే హక్కు అయితే ఉంటుంది, ఎవరూ కాదనలేనిది అది, దాన్ని ఎవరూ ఆపలేము లేరు. సో అది కూడా కాకుండా చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీ ఫండ్ కూడా 5 కోట్లు ప్రకటించడం కూడా జరిగింది. సరే అది అందరికీ మీడియా ముఖంగానే అందరికీ తెలుసు, ఇవ్వటం జరిగింది. మూవీ సెట్స్లోనే ఇచ్చారు కాబట్టి బహిరంగంగా ఇచ్చినట్టే లెక్క అది. సో అందరికీ తెలుసు కాబట్టి సరే ప్రచారానికి అంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు మద్దతు తెలిపినట్టేగా, డబ్బు ఇచ్చారంటే వాళ్ళకి మద్దతు తెలిపినట్టే లెక్క. సరే మద్దతు తెలిపినట్టే. సో అది బహిరంగంగా కూడా చెప్పటం జరిగింది నిన్న. సో అది చెప్పటం మూలాన వీళ్ళకందరికీ ఎందుకు కోపం వచ్చింది అంటే చిరంజీవి గారు అంటే తెలుగుదేశం గెలుస్తుంది అనే ఒక భయం స్టార్ట్ అయిపోయినట్టేగా. సరే వీటన్నిటికీ కూడా చూసుకుంటే సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టడం, సో అందరూ గుంపులుగా వస్తారు, సింహం సింగల్గా వస్తుంది అని మాట్లాడటం. సరే సింగల్గానే ఉండనివ్వండి, తల్లి చెల్లే లేదు కదా అక్కడ పక్కన, ఇంకా సింగలే కదా. ఈ కుటుంబంలోనే సింగల్ అయిన మనిషి ఇంకా ప్రపంచంతో ఏం కలుస్తాడు? కుటుంబంలో సింగల్ ఉన్నాడు, ప్రపంచంతో కలుస్తాడా? కలవడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సింగలే, ఎవడు కాదనింది కాదు ఇక్కడ, ఎవరు మేము దానికి అభ్యంతరం చెప్పము. కుటుంబంతో మా అందరితో కలిసి ఉన్నవాడికైతే దాని విలువ తెలుస్తుంది, అలాంటి విలువ తెలియని వ్యక్తి. సో దాని గురించి ఎవడు ఇక్కడ ఫీల్ అవ్వటం లేదు. ఆయన మాట్లాడేది రాజకీయంగా మాట్లాడదని ఇదివరకే ఈసీ వార్నింగ్ ఇచ్చింది, అయినా కూడా ఆయన మళ్ళా పదే అదే మాట్లాడుతున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి? ఆయన జీతం తీసుకుంటూ ఇలాంటివి చర్చించకూడదు అనేది వార్నింగ్ వెళ్ళింది కదా. ఎందుకు పదే మళ్ళీ ఇలాంటివి డిస్కషన్స్ చేస్తూ ఆయన పార్టీకి ఇది చేయాలనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు రాజీనామా చేసి సపోర్ట్ చేయొచ్చు, కానీ రాజీనామా చేయకుండా రాజకీయంగా మీరు మాట్లాడకూడదు అనేది ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినరు అంటే అక్కడే అర్థమవుతుంది ఒక రౌడీయిజము, గూండాయిజము ఎలా రెచ్చిపోతున్నారనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సో చిరంజీవి గారు ఎప్పుడైతే కూటమికి మద్దతు పలికారో అప్పటి నుంచి కూడా జగన్ టీం చిందులు తొక్కుతోంది. సో చూద్దామండి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.